హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి చింతలమూరులో శ్రీ శ్యామలాంబ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర వ్లాగ్ అండి. తీర్థ మహోత్సవం 3 days జరుగుతుంది. మొదటి రోజు జాతర, తర్వాత రోజు తీర్థం, తర్వాత అమ్మవార్లకి నైవేద్యాలు పెట్టుకుంటారు. దీనికోసం అనేసి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. 4 days అక్కడే ఉన్నామండి. షార్ట్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. లాంగ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇప్పటికైంది. ఈ 3 రోజులు జరిగినవన్నీ వరుసగా అప్లోడ్ చేస్తాను. నైట్ 9కి జాతర స్టార్ట్ అయిందండి. అందరం వచ్చాము. ప్రోగ్రామ్స్ అన్నీ మంచిగా షూట్ చేశాను, చూడండి. చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాళికాదేవి వేషాలు, బోనాల డ్యాన్స్, కోయ డ్యాన్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒరిజినల్ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందండి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి.
జాతర అయితే ఈ విధంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. 12 వరకు ఉన్నాము. తర్వాత ఇంటికి వచ్చేసాము. గుడి దగ్గర జాతర అయిన తర్వాత ఊరంతా ఊరేగుతారు. అలా ఊరేగి మా ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 5 అయింది. డప్పులు అవి వినిపించి లేచాము అందరం చూద్దామనేసి. పెద్దమ్మ అయితే ముందే లేచి స్నానం కూడా చేసేసింది. శ్యామలమ్మ తల్లి ఘటానికి దీపారాధన, కాళ్ళకి పసుపు నీళ్ళు అవి వేస్తారు, అందుకనేసి స్నానం చేసి అన్ని ప్రిపేర్ చేసింది. గుడి దగ్గర చాలా రకాల ప్రోగ్రామ్స్ జరిగాయి కదా, వాళ్ళందరూ కూడా ఊరేగుతారు. బోనాల డ్యాన్స్ వాళ్ళు, కోయి డ్యాన్స్ వాళ్ళు, కాళికదే వేషాలు, ఇలా అన్నీ కూడా అందరింటికి వస్తాయి. తర్వాత రోజు మధ్యాహ్నం గోరింటాకు పెట్టుకుందాం, అందరం ఉన్నాం కదా అనేసి అనుకున్నాము. పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన గోరింటాకు చెట్టు ఉంది, కోసి గ్రైండ్ చేసింది అమ్మ. మేము వచ్చింది నానమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా, నానమ్మ తాతయ్య లేరండి, ఇక్కడ పెద్దనాన్న వాళ్ళు ఉంటారు. అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, రావడానికి కుదరలేదు ఈసారి. అక్క వచ్చింది. మా అక్కకి 2 అమ్మాయిలండి, రాణి, శ్రావణి. రాణి అలాగే అక్క గోరింటాకు ఇంటి దగ్గరే పెట్టుకుని వచ్చారండి. శ్రావణి, నేను, అమ్మ ఇక్కడ పెట్టుకుంటున్నాము. మా అక్కకి ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల నా ఏజ్ అమ్మాయిలు ఉన్నారండి. ఈ రాణి, శ్రావణి వాళ్ళ పిల్లలైతే నన్ను అమ్మమ్మ అని ఏడిపిస్తారు ఒక్కోసారి. ఈ రకంగా నేను అమ్మమ్మని కూడా అయిపోయానండి. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసాము, చాలా హ్యాపీగా అనిపించింది. బాగుంటుంది కదా అందరం కలిసి ఇలా స్పెండ్ చేయడం. ఇలాంటి మెమరీస్ మీలో ఎవరికి ఉన్నాయో కామెంట్ చేయండి. ముందు అమ్మ పెట్టేసుకుంది గోరింటాకు, శ్రావణి నేను చేతులకి పెట్టేసుకున్నాము. తర్వాత అమ్మ మా కాళ్ళకి పారాని పెట్టింది. ఊర్లోని శ్రావణి వాళ్ళ ఆడబొడుచు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేశారు బీచ్కి వెళ్దామా అనేసి. గోరింటాకు పెట్టుకున్నాం కదా, ఎలా వెళ్ళాలి అనేసి అనుకున్నాము. ఇంకా బీచ్ అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుంది, ఇలానే గోరింటాకుతోనే బయలుదేరేసామండి. ఇంటి దగ్గర నుండి బీచ్ 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అనేసి బయలుదేరుతున్నాము. అక్క పెద్దమ్మ రాలేదు ఇంకా బీచ్ దగ్గరికి, ఇంట్లో పనులు ఉంటాయి కదా. మా పెద్దమ్మకైతే గోరింటాకు పెట్టుకునే ఖాళీ కూడా లేదు. ఇంకా వీళ్ళు చూడండి బీచ్ కి అంటే ఎంత ఫాస్ట్ గా నడిచేస్తున్నారో. శ్రావణి వాళ్ళ పిల్లోడికి అయితే హెల్త్ బాగాలేదు, బీచ్ అనేసరికి యాక్టివ్ అయిపోయాడండి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బీచ్ కి అయితే వచ్చేసాము. ఈ బుడ్డోడికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది బీచ్ చూసేసరికి. ఇసుకలో కొట్టేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఆయన బీచ్ లో చేపలు పడుతున్నారండి. ఏం చేపలు దొరికాయో చూసేద్దాం రండి. కడిసిలు అనుకుంటా అండి దొరికాయి చేపలు. ఒకటొకటిగా చాలా చేపలు పట్టేశారు, బుట్టలో ఉన్నాయి చూడండి.
వెళ్ళిపోదాం నాకు ఫోన్ తీస్తున్నాను ఫోటో తీస్తున్నానే. ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. బీచ్ దగ్గర చాలాసేపు స్నానం చేసాము. 2 గంటల పైనే కొట్టుకున్నామండి. తర్వాత సరదాగా మట్టిలో గుడ్లు కట్టుకున్నాము. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మాకు. రాని వాళ్ళ పిల్లలు అయితే బీచ్లో నుండి రావట్లేదండి. ఇంకా ఉందాం అని అంటున్నారు. లాక్కొచ్చేసరికి చాలా టైం పట్టింది. మళ్ళీ నడిచి వెళ్ళాలి కదా, టైం పడుతుంది అనేసి బయలుదేరుతున్నామండి. ఇంటికి వచ్చి స్నానాలు అవి చేసేసరికి పెద్దనాన్న చెరువులో చేప తీయించుకొని తీసుకొచ్చారు. అమ్మ క్లీన్ చేస్తుంది. చాలా పెద్ద చేప క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. నెక్స్ట్ డే వండుదామనేసి. ఇదిగోండి మేము పెట్టుకున్న గోరింతాకైతే ఇలా పండింది. మళ్ళీ తీర్థం రోజు వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.